వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. రాసుల యొక్క ఫలితాలు 2025లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు తులారాశి తులారాశి వారికి 2025లో ఎలా ఉంటుంది? ముఖ్యంగా తులారాశి వారికి అష్టమంలో గురువు, పంచమంలో శని ఉన్న కారణంగా వాళ్ళు చాలా కష్టాలైతే అనుభవించున్నారు అని చెప్పాలి. సో ఆర్థికంగా కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ సహకరించలేదు. అయితే వీళ్ళకి ఫస్ట్ హాఫ్ కూడా ఇలానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ చాలా బాగా ఉండబోతున్నది. గురువు భాగ్యస్థానానికి వస్తూ వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తున్నాడు. చాలా వరకు శని యొక్క మార్పు శని రాహువుల యొక్క మార్పు కారణంగా, అంటే శని షష్టమానికి మార్చి మార్చిలో వెళ్తున్నాడు. అదేవిధంగానే మే నెలలో రాహువు కుంభానికి వస్తున్నాడు. సో ఈ కారణం చేత వీళ్ళకి పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార దిశలో ముందుకు అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా 2025 మే నెల నుండి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకి మరి ముఖ్యంగా చాలా కష్టపడి చదవగలిగితే వీళ్ళకి మంచి ఫలితాలు, ఉన్నత చదువులు చదివేటువంటి అవకాశాలు ఉన్నాయి. మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించవచ్చు. ఎందుకంటే గురువు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు కాబట్టి దశ దిశ చేసేటువంటి గురువులు రాబోతున్నారు వీళ్ళ జీవితంలోకి. వాళ్ళ యొక్క మార్గదర్శకం తీసుకొని షష్టమంలో ఉన్నటువంటి శని మీకు అంత ఈజీగా ఏది ఫలితాలని ఇవ్వలేడు. కాబట్టి మీరు కష్టపడితే మాత్రం క్రమశిక్షణతో మీకు ఖచ్చితంగా మంచి మెరుగైనటువంటి ఫలితాలని మీరు ఆశించవచ్చు. అదేవిధంగానే డాక్టర్స్, ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళకి, ఇంజనీరింగ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా టీచర్స్కి కూడా చాలా గడ్డుకాల పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆర్థికంగాను, అనారోగ్య పరిస్థితులతోనూ, ఇక ఉన్నతాధికారులతో కూడా వీళ్ళు సమస్యలు కొని తెచ్చుకున్నారు. కానీ మే నెల నుండి వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు, అదృష్టం కూడా వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఆర్థికంగా బలపడతారు, అనారోగ్య పరిస్థితుల నుండి కుదుట పడతారు, మానసిక ఉల్లాసం కలుగుతుంది, కొత్త శక్తి, ఉత్తేజం కలుగుతుంది. సో ఈ రకంగా వీళ్ళు తులారాశి వాళ్ళు చాలా పురోగతిని సాధించేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మే నెల నుండి. కాబట్టి మొదటి హాఫ్లో చాలా సంయమనం పాటించాలి, పట్టుదల కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. వీరు అనుకున్నది సాధించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి తులారాశి వారికి. అయితే పంచమంలో రాహు, అదేవిధంగానే లాభస్థానంలో కేతు ఉన్న కారణంగా వీరు ఎక్కడ పని చేస్తున్నా సరే వీళ్ళకి సంతృప్తి లేకపోవడము, మార్పును కోరుకుంటూ ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్పు అనేటువంటిది మే నెల తర్వాతనే ప్రయత్నాలు చేయండి. అంతవరకు కూడా ఉన్న స్థాయిని వదులుకోవద్దండి. చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ వదులుకోకుండా మీరు కష్టపడి చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగానే స్త్రీలకు తీసుకుంటే, స్త్రీల విషయంలో చాలా మంచి రోజులు, శుభదినాలు రాబోతున్నాయి. అంటే వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇంతవరకు మీరు అత్తమామలతో కష్టాలు అనుభవించుంటారు. అపార్థాలు, అడ్డంకులు, ఆటంకాలు, వివాదాలు, విభేదాలు, అట్లా భర్తతోనూ ఇటు అత్తమామలతోనూ పడినటువంటి కష్టాలు ఇక మటుమాయం అవుతున్నది. వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీలకు మంచి వైవాహిక సంబంధాన్ని
మెరుగుపరుచుకుంటారు, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పవచ్చు. అయితే షష్టమంలో ఉన్నటువంటి శని మార్చి నుండి షష్టమానికి రాబోతున్నాడు. కాబట్టి చేసేటువంటి పనిలో మీరు ఏదైతే చర్యలు చేస్తారో ఆ చర్యల్లో క్రమశిక్షణ కలిగి ఉండండి. తక్కువగా మాట్లాడండి వీలైనంత వరకు. అలా చేసుకుంటే స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే తులారాశి వారికి పంచమంలో రాహు రాబోతున్నాడు మే నెల నుండి. కాబట్టి స్నేహితుల విషయంలో కానీ, వ్యసనాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేయకండి. పంచమంలో ఉన్నటువంటి రాహు మీకు షేర్ మార్కెట్స్ అని, ట్రేడింగ్ అని, జూదం అని, వ్యసనాలు ఇటువంటి స్నేహితులు ఇటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే భాగ్యస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి మీరు ఏదైనా ధర్మపరంగా మీరు ఆలోచిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. షష్టమంలో శని ఉన్న కారణంగా కష్టపడిన డబ్బులు మాత్రం వస్తుంది తప్ప మీరు అంత ఈజీగా దేన్ని మంచి ఫలితాలని పొందలేరు. అయితే రాహు ఇచ్చేటువంటి ఈ ఆలోచనలతో మీరు ముందుకు వేస్తే మీరు నెగటివ్ ఫలితాలని పొందుతారు. దానివల్ల కష్టాలని కొని తెచ్చుకుంటారు. అందువల్ల గురువు ఇచ్చేటువంటి మార్గదర్శకంలో నడవండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. మీ కష్టం మీద మీరు ఆధారపడండి. పెద్దిరాజు సార్, తులారాశి గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారా? లేదు సార్, మనం Right. వృచ్చికానికి వృశ్చిక రాశి 2025 వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎవరి జన్మజాతకంలో అయితే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడో వాళ్ళది వృశ్చిక రాశిగా చెప్పవచ్చు. లేదా జ్యేష్ఠ నక్షత్రము, విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రం ఎవరికైతే ఉంటుందో వారు ఈ రాశి వృశ్చిక రాశికి చెందినటువంటి వాళ్ళుగా చెప్పవచ్చు. ఇక్కడ చంద్రుడు నీచపడడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా రహస్యాత్మకంగా కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. ఇలా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది. సో ప్రతిదీ కూడా మీరు ఓపెన్ మైండెడ్గా ఉండకూడదు. అదేవిధంగానే అన్వేషణ, పరిశోధన రంగాల్లో మీరు అడుగులు వేయాలి. ఏదైనా ఒకటి చదువుతూ ఉండడము, లేదా ఉన్నత చదువులు చదవడము, లేదా పిహెచ్డి చేయడము, ఇటువంటి చదువుల వల్ల వీరి యొక్క మనసు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇంతవరకు కూడా గురుబలం మెండుగా ఉండింది. మే 2025 వరకు కూడా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు మే వరకు కూడా వీళ్ళు ప్రయత్నాలు అధికంగా చేయండి, మీకు వివాహం అవుతుంది. ఇక ప్రేమికులకు కూడా ఇది చాలా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే పంచమాధిపతి సప్తమంలో కాబట్టి లవ్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. వివాహం కాని వారికి వివాహం అవడం కానీ, శుభకార్యాలు ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా ఉండడం కానీ ఆ గురుబలం వల్ల జరుగుతుంది. మీరు ఏది మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళు చాలా ఇష్టపడడము, మీరు ఆకర్షణీయంగా మాట్లాడడం, ఆకర్షించేటట్లు ఉండడము వల్ల ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మార్చి నుండి శని భగవానుడు పంచమానికి వెళ్తున్నాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాహు చతుర్థంలోకి, గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు. వీళ్ళకి గురుబలము మే నెల నుండి బలహీన పడుతూ ఉంది. అయితే అదృష్టం ఏంటంటే అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఉన్నారు 2.5 సంవత్సరంగా.
ఈ వృశ్చిక రాశి వారు. మరి అటువంటి అర్ధాష్టమ శని ఈ మార్చి నుండి 2025 మార్చి నుండి కూడా వీరికి తప్పిపోతున్నది. కాబట్టి చాలా కష్టాల నుండి వీళ్ళు బయటపడతారు. పాత సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార దిశలో ఆలోచించగలుగుతారు. చాలా ఆర్థికంగా నిలదొక్కుంటారు. రాహు చతుర్థానికి వస్తున్నాడు కాబట్టి పాత సమస్యలకి పరిష్కారాన్ని కూడా రాహు సూచిస్తున్నాడు ఇక్కడ. అయితే ఎవరైతే ఇంటికి దూరంగా ఉంటారో, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు 2025 వృశ్చిక రాశి వారికి. అష్టమంలో గురువు చాలా ఇబ్బందులను అయితే కల్పిస్తుంది. ఎంతో మేలు చేసినటువంటి గురువు అష్టమానికి వెళ్తున్నాడు కాబట్టి మానసికంగా కొంత గందరగోళ పరిస్థితి, మాట్లాడేటువంటి మాటల్లో తడబాటు ఉండడము, పొరపాట్లు ఉండడము, అహంకారంతో ప్రవర్తించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా గౌరవ మర్యాదలతో మాట్లాడండి. వీలైనంత వరకు డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. ప్రతిదీ కూడా నోట్స్ మెయింటైన్ చేయండి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. అయితే దశమానికి కేతు వస్తున్నాడు. ఇందువలన సంతృప్తికరమైనటువంటి ఉద్యోగము, సంతృప్తికరంగా లేనటువంటి వ్యాపారాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎల్లప్పుడూ మీరు మార్పును కోరుకుంటూనే ఉంటున్నారు. గత 2.5 సంవత్సరంగా చతుర్థంలో ఉన్నటువంటి శని మీరు మార్పుని కోరుకుంటూనే ఉన్నారు. మీకు సరైనటువంటి సంతృప్తి లేదు. అయితే మే నెల తర్వాత కావాలంటే మీరు మారండి. అంతవరకు కూడా మీరు చేస్తూ ఉన్నటువంటి కంపెనీలోనే ఉండండి. మీరు స్నేహితుల పట్ల చాలా క్రమశిక్షణతో ఉండాలి. స్నేహభావం కలిగి ఉండాలి. ఎక్కడ కానీ చీటింగ్ అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే చతుర్థానికి రాహు వచ్చేటప్పుడు ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు, విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలంటే కొంత దూరంగా ఉండడము, కుటుంబ సభ్యులతో తక్కువగా మాట్లాడడము, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సంరక్షణ మీరే బాధ్యత తీసుకుని వాళ్ళ యొక్క బాగోగులను కూడా మీరు చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఈ వృశ్చిక రాశి వారికి కేతు దశమంలో ఉన్న కారణంగా పై అధికారులతో ఇబ్బందులు ఉండడము, మీరు చేయాలనుకున్నటువంటి పనిని సక్రమంగా చేయలేకుండా పోవడము, అనుకున్న సమయానికి ఆ పనిని పూర్తి చేయలేకుండా పోవడము, ఈ కారణాలు వీళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి గణపతిని ఆరాధించండి. ఎక్కువగా గణపతిని ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఆ దేవునిగా గణపతిని మీరు ఆరాధించినట్లయితే మీరు రాబోయేటువంటి 1.5 సంవత్సరం కూడా మీకు ఎన్నో సమస్యలకి పరిష్కారం లభించి మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరంగా ఉండడమే కాకుండా ఎంతో పురోభివృద్ధిని కూడా మీరు సాధించవచ్చని చెప్పవచ్చు. అయితే పంచమంలో శని మీ యొక్క ఆలోచనలకి డిసిప్లైన్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేసే ప్రతి పనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవాలి. ఎందుకంటే పంచమంలో శని, అష్టమంలో గురువు మీకు ఇప్పటికిప్పుడు ఫలితాలు అయితే లభించవు. అందువల్ల దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని దానికోసం కృషి చేయండి. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయకండి. ఏదైతే పాత బిజినెస్లు ఉన్నాయో వాటిలో కొత్త ఆలోచనలతో, కొత్త ప్లాన్స్తో ముందుకు వెళ్ళండి. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగానే మనం ధనుసు రాశిని తీసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి 2025 చాలా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు.
మే 2025 వరకు కూడా గురువు షష్టమంలో ఉండడము, లగ్నాధిపతి అంటే చంద్ర లగ్నాత్తు షష్టమంలో ఉండి వీళ్ళు ఎంతో పురోభివృద్ధిని సాధించారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. పైగా తృతీయంలో శని వీళ్ళకి మొండి పట్టుదల, కృషి, డిసిప్లైన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అలవాటు అయినటువంటివే. అదే క్రమశిక్షణతో వీరు ఈ సంవత్సరం కూడా కృషి చేస్తే చాలా పురోభివృద్ధిని సాధించవచ్చు. ధనుసు రాశి వారికి మే నెల నుండి కూడా వీళ్ళకి గురుబలం మెండుగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు సెకండ్ హాఫ్ లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రేమికులకి కూడా మంచి రోజులు అని చెప్పవచ్చు. వారికి కూడా మే తర్వాత అంటే ఒక సంవత్సరం 2025 నుంచి 2026 వరకు కూడా వీళ్ళకి గురుబలం మెండుగా ఉన్న కారణంగా వీళ్ళు అనుకున్నట్లు అన్ని విషయాలు కూడా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చతుర్థానికి శని వెళ్తున్నాడు, చతుర్థంలో ఉన్నటువంటి రాహు తృతీయానికి వస్తున్నాడు. అయితే వీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ సాధించేటువంటి విషయంలో షార్ట్ కట్స్ కాకుండా, అంటే చాలా తొందరగా సాధించేయాలి, చాలా తొందరగా ఫలితాలని పొందాలి అనేటువంటి భావనతో కాకుండా, ఇంతకుముందు మీకు శని తృతీయంలో ఉన్నప్పుడు ఏదైతే నేర్పించాడో అదే పద్ధతిలో మీరు వెళ్ళండి. పట్టుదలతో, కృషితో, డిసిప్లైన్గా వెళ్ళండి. మీరు ఆటోమేటిక్గా చాలా విజయాలను అయితే సాధించగలుగుతారు. ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలనుకుంటున్నారో తృతీయంలో ఉన్నటువంటి రాహు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు మీకు ఎంతో అనుకూలిస్తుంది. మీరు ఫారిన్కి వెళ్తే ఇంకా బాగా పురోభివృద్ధిని సాధించవచ్చు అనేది ధనుసు రాశి వారికి సూచిస్తుంది. సప్తమంలో ఉన్నటువంటి గురువు మంచి వైవాహిక సంబంధాలను, వైవాహిక జీవితంలో సంతృప్తిని ఇస్తూ ఉన్నది. అంతేకాకుండా ఎదుటివారు మీరు చెప్తే వినడము, మీరు ఆకర్షణీయంగా మాట్లాడడము, ఇతరుల యొక్క సలహాలు తీసుకోవడం, మీ యొక్క సలహాలు ఇతరులకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు, ప్లాన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దాని ద్వారా మంచి లాభాలని గడించబోతున్నారు. ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో వారికి కూడా ఇది బాగా ధనుసు రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. మీ మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు కలిసి ఈ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీకున్నటువంటి జ్ఞానము, ఆలోచనలు, లాజికల్ థింకింగ్తో మీరు ఎంతో గొప్పగా మీ యొక్క బిజినెస్ని చేయగలుగుతారు. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకి బాగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు మే నెల నుండి. ఎవరైతే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా సామరస్యంగా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి మే నెల నుండి. కాబట్టి ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది ధనుసు రాశి వారికి. మరి విద్యార్థులకైతే చాలా మంచి సమయం. ఎవరైతే ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో లేదా కాలేజెస్లో చదువుతున్నారో వారు మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఇంటి పట్టునే ఉంటారో వాళ్ళు ఓవర్ ఇమాజినేషన్తోనూ, ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, ఇంట్లో ఉండే వాళ్ళతో సమస్యలతో వీళ్ళు ఆలోచనలో ఉంటారు తప్ప ఇంప్లిమెంటేషన్ చేయలేరు. కాబట్టి ఎవరైతే ఇంటి పట్టున ఉంటారో వాళ్ళకి వీలైనంత వరకు ట్యూషన్స్ పెట్టించడము, ఎక్స్ట్రా కోచింగ్ ఎవరైతే ఇప్పిస్తారో వారు బాగా చదివేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి గురువుల యొక్క మార్గదర్శకంలో నడవండి. విద్యార్థులు మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. మరి స్త్రీల విషయంలో తీసుకుంటే వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది, సుఖ సంతోషాలతో ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇంతకుముందు ఏదైతే అపార్థాలు, ఆటంకాలు, అడ్డంకులు, వివాదాలు, విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం ఆసన్నమైంది మే నెల నుండి అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది.
కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు, తృతీయంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. తండ్రి యొక్క అనారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి చతుర్థంలో ఉన్నటువంటి శని కూడా తల్లి యొక్క సంరక్షణని చూసుకోవాలా, తల్లి ఆరోగ్యంగా ఉండేటట్లు కాపాడుకోవాలి. ఇంట్లో కొన్ని మాటకి మాట్లాడుకుంటూ వెళ్తుంటే అది వివాదాలకు వెళ్తూ ఉంటుంది చతుర్థంలో శని కారణం. కాబట్టి తక్కువగా మాట్లాడండి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి వైరం లేకుండా ఉంటుంది. అట్లే మీకన్నా తోబుట్టువులు అంటే చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ, వాళ్ళ యొక్క బాగోగులను చూడండి. వాళ్ళకి ఏదైనా అవసరమైతే మీ యొక్క సహాయం అందించండి. దీనివల్ల రాహు యొక్క అనుకూలత మెండుగా ఉంటుంది. పెద్దరా సార్? థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఇది మనకి తులారాశి నుంచి ధనుసు రాశి వరకు ఆంగ్ల సంవత్సర ఫలితాలు. ఇంకొక వీడియోలో మిగతా రాశులు చూద్దాం. 2 శని రాశులు, ఒక గురు రాశికి ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. శాఖం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.